హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనకాస్ కిచెన్ తెలుగు డైలీ రొటీన్. వీడియోలు పెట్టక చాలా రోజులు అయిపోతుంది కదండి. నేను ఇంకా అప్పుడప్పుడు తీసిన వీడియోస్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దండి, చివరి వరకు చూడండి. మంచి హెల్తీ ఫుడ్ అయితే మీకు ఇందులో చూపించాను. నేను ఈరోజు అయితే ప్రొద్దుటే లేచాను, హెన్న అది పెట్టేసుకున్నాను. ఇంకా తలకి గుడికి అది వెళ్దామని చెప్పేసి ఇంకా కాకరకాయలు తెచ్చేసారనమాట మా వారు అయితేని. ఇంకా కాకరకాయలతో కూర ఏదైనా చెయ్యి అనేసి పదే పదే అంటనే ఉన్నారు. ఈ ఎండలకి అసలు కాకరకాయ ఎలా తినగలుగుతాము, నాకైతే అర్థం అవట్లేదు ఏం వండాలా అని. ఇంకా కడిగేసాను శుభ్రంగా, అన్నిట్లో వేసాను. ఎందుకంటే పక్కన మొక్కలవి ఉన్నాయి కదా, నీళ్ళు అందులో వేసేద్దామని శుభ్రంగా కడిగేసి వాడేసేసి అలా చక్రాల కింద కోస్తాను అనమాట పల్చగానే. ఏదైనా చేయి అంటున్నారు. ఇంక నేను ఇలా చేశాను అనమాట. మనకైతే చక్కగా సూర్యభగవానుడు లోటు లేకుండా మనకి చాలా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా మనతోనే ఉంటున్నారు కదా. అందుకని నేను ఏం చేశానంటే కవర్లో వేసేసి ఎండలో ఎండబెట్టేసాను. బాబాయ్ క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము అంటే పలచగా ఉంది కాబట్టి ఫాస్ట్గా మంచిగా కరకరలాడితే ఎండిపోతుంది. ఈ కాకరకాయ చక్రాలు ఎండుతాయా లేదా అని అనుకున్నాను. ఇంకా స్నానం అది చేసేసి నేనైతే పూజ అది చేసుకొని రెడీ అయిపోయాను అనమాట. గుడికి వెళ్దామని చెప్పేసి మొత్తం అన్ని గుళ్ళకి వెళ్ళి చాలా రోజులు అవుతుంది. ఇంకా గుడికి వెళ్ళాలని అనిపించింది. ఇంకా మాదమ్మ కూడా వస్తానన్నది. ఇంకా మా వారు రెడీగా ఉన్నారు, ఇంకా తీసుకొచ్చేసారు. ఇంకా శివుడికి అది చక్కగా అభిషేకం అది చేసి నీళ్ళు అది వేసి చుట్టూ అది తిరిగి ఇంకా అన్ని గుళ్ళు దర్శనం చేసుకొని ఇంకా లక్ష్మీదేవి టెంపుల్ అయితే మేము అర్చన చేయించుకుందాం అనుకున్నాం అనమాట. కాశీ అన్నపూర్ణేశ్వరి, ఇంకా ఆంజనేయ స్వామి, ఇంకా రాముల వారు, సరస్వతీదేవి, ఇంకా లక్ష్మీదేవి, ఇంకా లైన్గా దండం పెట్టుకుంటూ వెళ్తున్నాము. ఇంక ఇక్కడ అర్చన చేద్దామని చెప్పేసి టికెట్ అది తీసుకొని ఇంకా అర్చన అయితే చేయించేసుకున్నాము. పంతులు గారు చాలా బాగా చేశారండి పూజ అయితేని. చాలా రోజులు అవుతుంది, ఈ ఎండలకి ఇంకా బయటికి వెళ్ళట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇంకా వెళ్దాము, ఇంక ఇలాగే ఉంటాయి, ఇంకా బయటికి వెళ్తే బాగుండు అనిపించేసి ఆ రోజు ఇంకా వెళ్దామని చెప్పేసి బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా ఇంట్లో అలా ఉండి వేడికి మగ్గిపోవడం కన్నా బయటికి వెళ్ళడమే బెటర్ అని అనిపించింది. హారతి అది తీసుకోండి. ఇంకా అక్కడ కూర్చొని మాదమ్మ అయితే మంత్రాలు అవి చదువుకుంటుంది. నేను ఈలోగా ఆ పావురాల దగ్గరికి అవి అన్ని చుట్టూ తిరిగి వచ్చేసాను అనమాట. ఇంకా లాస్ట్లో ప్రసాదం అది తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఇవి ఒక్కరోజు వీడియో కాదు, ఒక్కొక్క రోజు వీడియో అనమాట. రాగి జావ ఎంత పలచగా కాసానో చూడండి. అసలు గిన్నె నిండా వాటర్ వేసి ఏదో 3 స్పూన్లు వేసి పలచగా కాసాను అనమాట. గంజిలాగా ఉంటే తాగుదామని చెప్పేసి ఒక పక్కనే బార్లీ వాటర్ కూడా పెట్టేసాను. బాగా వేడి ఉంటుంది కదా, ఇవి తాగితే మంచిదని చెప్పేసి ఏదో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేస్తూ ఉంటాను. ఈ రోజు అయితే ఇంకా కిచిడీ చేద్దాము అని చెప్పేసి అన్ని రకాల వెజిటేబుల్స్ తీసుకురమ్మన్నాను. ఇంకా క్యారెట్, బీన్స్ తీసుకుని వచ్చారు, పుదీనా, కొత్తిమీర, ఇంకా కలిమాకు. పప్పులు అనుకోండి, ఇదిగో ఎర్రపప్పు, కందిపప్పు, శనగపప్పు తెచ్చారు. పెసరపప్పు తెమ్మంటే తీసుకురాలేదు. ఇదేంటండి పెసరపప్పు తేలేదని చెప్పేసి మళ్ళీ పెసరపప్పు తెప్పించాను. ఇంక ఇవన్నీ కూడా కట్ చేసి నీట్గా అలా పెట్టేసుకున్నాను అనమాట. అన్ని బీన్స్ అవన్నీ టమాటాలు కూడా వేసాను. ఇవన్నీ చేసి కలిపి కిచిడి చేద్దాము. ఇదిగోండి ఈ గ్లాస్ తోటి రైస్, ఒక గ్లాసు రేషన్ బియ్యమేనండి. అవి రేషన్ బియ్యమే మనకి చాలా బాగా అనిపిస్తుంది. రైస్ టేస్ట్ అది కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా శుభ్రంగా రాళ్ళు అవి ఏరేసుకున్నాను. అదే గ్లాస్తో పెసరపప్పు, అదే గ్లాస్ తోటి ఎర్రపప్పు, ఇంకా అదే గ్లాస్ తోటి మనం కందిపప్పు. ఈ పప్పులన్నీ తినడం వల్ల మనకి చాలా మంచిది, ఆరోగ్యకరం. నేను రైస్ క్వాంటిటీ తక్కువ చేసి ఇవన్నీ కూడా వేసి మంచిగా కిచిడి చేద్దాం, వెజిటేబుల్స్ అవి తినడం వల్ల చాలా మంచిది అని చెప్పేసి నేను ఈ రకంగా చేస్తున్నాను అనమాట. 3 రకాల కందిపప్పులు వేసాను కదా. ఇంకా శనగపప్పు అయితే గ్లాసు వేయలేదండి, ఏదో టేస్ట్కి ఒక 2 గుప్పుళ్ళు అలా వేసాను అనమాట. కొంచెం మనకి శనగపప్పు అసలు అవసరం లేదు, లేకపోయినా పర్వాలేదు అనమాట. ఇంకా అవన్నీ వేసి శుభ్రంగా కడిగేసాను. అసలు ఇలాంటివన్నీ చాలా రకాలు చేసేదానండి, హెల్తీ ఐటమ్స్ అవన్నీ కూడా. చేద్దాము అంటే పైన అంత వేడి వచ్చేస్తుంటే ఏం చేయగలను, చేసేసిన ఇంకా వీడియో తీయడానికి అయితే కుదరట్లేదు. చేస్తాను, చేయకుండా అయితే ఉండను. ఏదో ఐటమ్ అయితే కంపల్సరీ వండాలి కాబట్టి ఏదో చేసేస్తాను, కానీ వీడియో తీయడానికి కుదరట్లేదు. అస్సలు వీడియో తీయలేకపోతున్నాను అనమాట. బాగా వేడి వచ్చేస్తుంది, ఫుల్ వేడి వచ్చేస్తుంది. ఇంకా శుభ్రంగా కడిగేసాను కదండి, అవన్నీ
ఇవన్నీ కూడా ఇంకా క్యారెట్లు, బీన్స్, టమాటా, పుదీనా, కొత్తిమీర, కలిమాకు ఇవన్నీ వేసేసి మంచిగా పసుపు 1 స్పూను, ఇంకా కారం అది ఏమీ వేయట్లేదండి. ఇంకా అవన్నీ తగ్గించుకుంటే మంచిదని చెప్పేసి పెప్పరు పౌడర్ మెత్తగా ఆడేసి కొంచెం అలా వేసాను అనమాట. మిరియాలు ఇంకా కుక్కర్లో పెట్టేశాను. మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మెత్తగా పప్పు గుత్తుతోటి మనం కలబెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కలబెట్టేసుకున్న అంత గట్టిగా తినలేము కదా కిచిడిని. మనం ఇంకా వాటర్ చాలా పడుతుంది కాబట్టి ఇంకో గిన్నెలోకి నేను సిప్ చేసుకుంటున్నాను అనమాట. అదంతా కూడా ఈ గిన్నెలో వేసుకొని బాగా మెత్తగా క్యారెట్లు అవి కూడా నేను మెత్తగా అయిపోయేలాగా దంచేసి అందులో 2 గిన్నెలు పెద్ద దాంతోటే నేను చక్కగానే వాటర్ అది వేసాను. మంచిగా పలచగా అయ్యేలాగా చేశాను. ఇంక ఇందులో ఓట్స్ వేద్దామని చెప్పేసి ఓట్స్ వేస్తున్నాను ఈ మధ్య ఇలా బాగా. మనకి ఓట్స్ అది చాలా మంచిదని తగినంత ఉప్పు వేసుకోండి. అందులోనూ ఓట్స్ చాలా మంచిది కదా అని చెప్పేసి ఏ గ్లాస్తో అయితే కొలిచానో పప్పులు అవిని అదే గ్లాస్తో ఓట్స్ కూడా వేసేసాను అనమాట. చాలా మంచిదండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది టేస్ట్ అది కూడా నాకు చెప్పండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. సరేనా? చాలా బాగుంది. ఇంకా నెయ్యి అదే గ్లాస్ తోటి నెయ్యి కూడా వేసాను తెలుసా. అంత ఉంది కదా కిచిడి కాబట్టి ఆ మాత్రం నెయ్యి ఉంటేనే టేస్ట్గా ఉంటుంది అని చెప్పేసి నెయ్యి కూడా నూనె లెక్క చూసారా. ఏంటంటే ఈ ఎండకి కరిగిపోయింది అనమాట. కరిగి ఉంది, గడ్డల కింద ఏమీ లేదు. ఇంకా అందులో ఆవాలు వేసాను, 1 స్పూన్ సాజీరా వేసాను, ఇంకా ఇంగువ వేసిన, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయి, ఇంకా పుదీనా, కలిమాకు, కొత్తిమీర ఆల్రెడీ ముందు కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కొంచెం ఉంచుకున్నాను అనమాట తాలింపులు వేయటానికి. ఈలోగా ఈ ఎండకి సెల్ మొత్తం హీట్ ఎక్కిపోయింది. ఇంకా తీయడానికి కుదరలేదు తాలింపు వేసేది అదిని. ఇంకా తాలింపు వేసాను, మనకి కిచిడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా 2 ఎగ్స్ ఉన్నాయి పక్కన, ప్రోటీన్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి 2 ఎగ్స్ని దాంట్లో ఉప్పు కారం ఏం వేయకుండా అలాగా చక్కగా చిన్న ఆమ్లెట్ లాగా పొడిసేసి వేసాను అనమాట. చూసారా? ఇంకా పెట్టుకున్నాను ప్లేట్లో, మంచిగా తినేసాను. సూపర్గా ఉంది. ఇగోండి మనకి కాకరకాయ ముక్కలు అయితే చాలా బాగా ఎండిపోయినాయి సాయంత్రానికి. సూపర్గా ఉందన్నమాట. చక్కగా మనం నూనెలో వేపుకొని కొంచెం లైట్గా ఉప్పు కారం వేసుకొని అలా కలిమాకు వేసుకొని వేపుకొని తింటే చాలా బాగా అనిపిస్తుందని నాకు అనిపించింది. మీరేమంటారు? ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.